కలల రాజధాని కలగానే మిగిలిపోతుందేమో అన్న భయం, రాష్ట్రానికి రాజధాని లేని లోటు తీరదేమో అన్న ఆందోళన. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రజల్లో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు తలెత్తాయి. మూడు ముక్కలాట మరింత అయోమయానికి గురిచేసింది. అమరావతిని అద్వితీయంగా తీర్చిదిద్దేందుకు భూములిచ్చిన రైతులందరూ ఉద్యమించారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని నినదించారు. అప్పటి సర్కార్ ఎంత హింస పెట్టినా వెనక్కి తగ్గలేదు. 2019లో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. అప్పటి వరకు బోసిపోయిన అమరావతి మళ్లీ కళకళలాడింది. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతే అన్న ఇన్నాళ్ల నినాదానికి ఎప్పుడో చట్టబద్ధత కూడా వచ్చింది. ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధించిన బిల్ ఆమోదం పొంది సరికొత్త చరిత్రకు నాంది పలికింది. రాజధాని అన్వేషణ దశాబ్దాల పాటు సాగిన ఎన్నో మలుపులున్న కథ. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచే వేరుపడి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఓ కీలక మలుపు. ఏళ్లపాటు ఇదే విధంగా పరిపాలన సాగిన 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. అప్పటి నుంచి రాష్ట్రానికి రాజధాని లేదన్న లోటు ఏర్పడింది. అలాంటి సమయంలో అమరావతి ఓ వెలుగు రేఖలా కనిపించింది. సరికొత్త ఆశలు చిగురించాయి. మనం తెలుగు లేని శాసనాన్ని చేసుకునే పరిస్థితికి వచ్చాం. నాకు చాలా భావోద్వేగం ఉంది. మీకు ఒక నమ్మకం, ఇది ఒక రాజధాని అవుతుంది, మీ జీవితాల్లో మంచి కలుగుతుంది. అదే కాకుండా మీరు ఇక్కడ రాజధానికి భూమి ఇచ్చిన వారు శాశ్వతంగా అవుతారనే మంచి పేరు కోసం ఒక నమ్మకంతో నాకు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా 1% లిటిగేషన్ లేకుండా ఇచ్చారు. కృష్ణమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి ఇంతమంది అండగా ఉంటే తాత్కాలిక ఇబ్బందులు వస్తాయి కానీ అమరావతికి ఎప్పటికీ అపజయం లేదు. ఇది చరిత్ర. రాజధాని అంటే కేవలం నగరం కాదు, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి అదో శాశ్వత ప్రతీక, భవిష్యత్తుకు అదో చిరునామా. అమరావతి అసలు ఈ పేరులోనే ఓ స్పష్టమైన దృక్పథం, ఒక దూరదృష్టి అంతర్లీనంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రకు రాజధాని నిర్మాణం అత్యవసరంగా మారింది. ఆ నగరానికి ఏ పేరు పెట్టాలి అన్న మేధో మథనమూ జరిగింది. ఆ సమయంలోనే ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అమరావతి పేరు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఆ తరువాత ప్రభుత్వం అధికారికంగా అమరావతి పేరునే ఖరారు చేసింది. నిజానికి అమరావతి ప్రాంతానికి శాతవాహనుల కాలం నుంచి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. తపోభూమిగానూ ఖ్యాతికెక్కింది. కృష్ణా, గోదావరి నదుల మధ్య విస్తరించిన ఈ భూమి బౌద్ధ సంస్కృతికి కేంద్రంగా నిలవటంతో పాటు రాజధానిగా వికసించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న అమరావతి గ్యాలరీ ఈ ప్రాంత చరిత్రను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. అదే గుర్తింపును ఆధునిక రాజధానికి అనుసంధానం చేయడం ద్వారా గత వైభవం కొనసాగించాలని సంకల్పించుకుంది ప్రభుత్వం. తగ్గట్టుగానే ప్రజల్లోకి అమరావతి అనే పేరు చొచ్చుకుపోయింది. ఈ పేరుతో కొత్త రాజధానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ కూడా ఏర్పడింది. అభివృద్ధి, ఆత్మగౌరవం, భవిష్యత్తు దిశ అనే మూల స్తంభాలపై అమరావతి ఆవిర్భవించింది. విభజన తరువాతి అనిశ్చితి పరిస్థితుల్లో ఈ రాజధాని ప్రజల ఆశలకి కేంద్రంగా మారింది. రైతుల సహకారం, ప్రభుత్వ సంకల్పం కలిసి
ప్రత్యేక స్వరూపమిచ్చాయి. రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని లక్ష్యం మాత్రం దృఢంగా కొనసాగుతూ వచ్చింది. అమరావతి నిర్మాణం కేవలం పరిపాలనా అవసరం కాదు, రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతమన్న అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. విభజనతో ఏర్పడిన లోటు భర్తీ చేయాలనే సంకల్పానికి ఇది ప్రతిరూపమని అంతా విశ్వసించారు. అలా ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలు ఒకే తాటిపైకి వచ్చాయి. ఈ మొత్తం ప్రక్రియలో ప్రధాన బలం రైతులే. స్వచ్ఛందంగా భూములు అందించి అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. సంప్రదాయ భూసేకరణకు భిన్నంగా భాగస్వామ్య విధానం అనుసరించడం ద్వారా కొత్త భూ సమీకరణ విధాన నమూనా తీసుకొచ్చారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్రానికి మేలు జరగడమే ముఖ్యమనుకున్న రైతుల త్యాగమే అమరావతికి నైతిక బలంగా నిలిచింది. ఈ యొక్క అమరావతిని మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంకల్పంతో, అక్కడ రైతుల తాలూకా త్యాగంతో, ఎంతో మంది తాలూకా కృషి ఫలంతో, అలాగే దానితో పాటు విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, అనంతవరం వెంకటేశ్వర స్వామి, అమరావతి అమరలింగేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు అన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఎంతమంది దీని మీద కుట్ర పన్నినా, దీన్ని ధ్వంసం చేయాలని చూసినా ఒక్క ఇటుక ముక్క కూడా అమరావతి నుంచి ఏ ఒక్కరు కూడా కదపలేకపోయారు సార్. అలాగే అమరావతి మన అందరి రాజధాని సార్. అమరావతి తెలుగు ప్రజల ఆశాజ్యోతి సార్. దేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత తెలుగువారి రాజకీయ పరిపాలనా ప్రాధాన్యం క్రమంగా క్షీణించింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమవడం వల్ల సొంత గుర్తింపు కోసం తెలుగువారు దీర్ఘకాలిక పోరాటం చెయ్యాల్సొచ్చింది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు పొట్టి శ్రీరాములు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాన్నే త్యాగం చేశారు. ఆ ఫలితంగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధానిగా అవతరించింది. అయితే అది కూడా తాత్కాలికంగానే మిగిలింది. 1956లో తెలంగాణ విలీనంతో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఆ సమయంలో 10 ఏళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని నిర్ణయించారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన రాజధాని లేదే అన్న లోటు ఉండిపోయింది. అప్పుడే రాజధాని నిర్మాణం చేపట్టడం అత్యవసరమైంది. అదే సమయంలో అమరావతి ఆలోచన రూపుదిద్దుకుంది. విధాన మార్పులు, రాజకీయ భేదాలు రాజధాని నిర్మాణ ప్రయాణాన్ని సవాళ్లతో నింపాయి. అయినప్పటికీ స్థిరమైన రాజధాని అవసరమనే భావన మరింత బలపడింది. అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ప్రణాళికాబద్ధ నగర నిర్మాణం ద్వారా అమరావతిని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలనే దిశ స్పష్టమైంది. కేవలం పరిపాలన కేంద్రంగానే కాకుండా పెట్టుబడులు, ఉపాధి, ఆర్థిక వృద్ధికి వేదికగా నిలవాలని భావించింది ప్రభుత్వం. అయితే అమరావతి పేరు ఖరారు చేయడం నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి, ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటినీ దాటుకుని స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది అమరావతి. రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న దృఢ నిశ్చయం స్పష్టంగా కనిపిస్తోంది.